ఫ్రెండ్స్ ఫంకీ సినిమా ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. ఇదిగో టికెట్. నిజంగా సినిమా ఎలా ఉంది ఒక్క మొక్కలో చెప్పాలి అని అంటే చాలా ఏంటి చాలా 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 వరస్ట్గా ఉంది. అమ్మో ఇది ఎక్కడి టార్చర్ రా మామ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు అడుగడుగునా కలిగింది. నేను కాదు భయ్యా, నేను ఇంకో క్లైమాక్స్ కొద్దిసేపట్లో వత్తదనంగా బయటకు వచ్చేసా. ఇక చాలే దండంరా దోత అని చెప్పి బయటకు వచ్చేసా. థియేటర్ స్టాఫ్ అయితే నన్ను అడుగుతున్నారు, అసలు ఎంతసేపు నువ్వు ఎలా కూర్చోన్నావు అన్నా, నువ్వు గ్రేట్ అన్నా అంటే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట. నువ్వు మధ్యలో వెళ్ళిపోతావు అనుకున్నావు, ఇంటర్వ్యూలో వెళ్ళిపోతావు అనుకున్నావు, కానీ క్లైమాక్స్ దాకా కూర్చున్నావు అంటే నువ్వు గ్రేట్ అన్న. మేమైతే థియేటర్ స్టాఫ్ ఎన్నో అడ్డులు చూసాం, కానీ ఈ సినిమా చూస్తా అంటే ఇంకా అసలు అమ్మటే వచ్చి బయట కూర్చున్నాం అన్న. బయటకు వచ్చి ఈ జబర్దస్త్ కామెడీస్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసుకుంటున్నాం అన్న అని చెప్పి వాళ్ళైతే నాకు చెప్పారు. హానెస్ట్లీ నాకు కూడా అదే రకమైనటువంటి ఫీలింగ్. ఏమో ఇంకా బాగుంటుందేమో ఇంకా బాగుంటుందేమో ఇంకా బాగుంటుందేమో అనేటటువంటి ఓపికతో సినిమా అయితే చివరి దాకా చూసేటటువంటి ప్రయత్నం చేశా. నాకైతే ఎంత అంటే ఇంత కొన్న అసలు నిజంగా ఎంత కొన్న అసలు అంత వరస్ట్గా లైక్ మన విశ్వక్సేన్దే ప్రీవియస్ లైలా సినిమా చాలా బాగుంటుంది. లైలా సినిమా దీని మీద కంపారిజన్ చేస్తే అది ఇంకా బాగుంటుంది అనమాట. అది ఒక 2-3 టైమ్స్ చూసేయచ్చు దీన్ని ఒక్కసారి చూసేలాగా. అండ్ అనుదీప్ తనది ప్రిన్స్ సినిమా అసలు ఇంకా బాగుంటుంది. లైక్ ప్రిన్స్ సినిమాలో మన శివకార్తికేయన్ యాక్టింగ్ అయినా మ్యూజిక్ అయినా కామెడీ అయినా అది కొద్దిగా బాగుంటుంది. కానీ ఈ సినిమా అయితే మట్టికి వామ్మో టార్చర్ అంటే ఎందుకు చూపించారు భయ్య. నిజంగా ఇంత వీకెస్ట్ వర్క్ని అసలు ఎందుకు తీశారు అనేటటువంటిది డైరెక్టర్కే తెలియాలి, ప్రొడ్యూసర్కే తెలియాలి, హీరోకే తెలియాలన్నమాట. అంత వీక్గా ఉంది, అంత వరస్ట్గా ఉంది సినిమా. ఇంకా ఎలా అనిపించింది లైక్ మన నాగవంశీ గారు ఈ అనుదీప్ వీళ్ళంతా ప్రమోషన్లో మాట్లాడుతూ మీరు లాజిక్స్ అడగమాకండి, ఓన్లీ ఫ్యామిలీతో నవ్వుకోవడానికి వెళ్ళండి. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇవాళ 13th, రేపు వాలంటైన్స్ డే, ఎల్లుండి ఆదివారం, ఆ తర్వాత శివరాత్రి ఉంది, 4 రోజులు హాలిడేస్ వచ్చాయి కదా. సో అందుకే ఈరోజు రిలీజ్ చేస్తున్నాం, అందుకే ప్రీమియర్స్ కూడా వేయట్లేదు. డైరెక్ట్గా మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అయితే ఈ సినిమా చాలా బాగుంటుంది. నేను లాజిక్స్ ఎతుకుతా, నేను మ్యాజిక్స్ ఎతుకుతా, నేను బొక్కలు ఎతుకుతా అంటే ఈ సినిమా మీకు నచ్చదు అని చెప్పి నాగవంశీ గారు చాలా హానెస్టీగా మాట్లాడిండు. ఐ లైక్ దట్ హానెస్టీ. ఆయన హానెస్టీగా చెప్పింది కదా, నేను కూడా హానెస్టీగా మాట్లాడాలి. అనుదీప్ కూడా అంతే, అంటే ఆయన పాపం ఎక్కువే మాట్లాడలేండి, ఎంత మాట్లాడినా కామెడీ అయిపోతుంది. ఇక విశ్వక్సేన్ అయితే ప్రతి సినిమా ముందు టెన్షన్ పడాలి, కానీ దీనికి ఏదో టెన్షన్ పడాలి అని చెప్పి పడుతున్నా, కానీ నాకైతే ఎంతకో టెన్షన్ లేదు అని చెప్పి తను చెప్పింది అనమాట. ఎంత కాన్ఫిడెన్స్ ఏంది, ఇది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి ఇవాళ అయితే థియేటర్లోకి అడుగు పెట్టా. అన్నీ కూడా ఇది కాదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. లైక్ నాగవంశీ గారు నేనైతే లాజిక్స్ ఎతకట్లా, నేను కానీ లాజిక్స్ ఎతికి మాట్లాడే అనుకో 20 నిమిషాలు అర్ధగంట చేస్తా వీడియో. ఓన్లీ లాజిక్స్ ఎతకట్లా, నాకు నవ్వు వచ్చిందా రాదా, అసలు ఆడియన్స్ నవ్వుతున్నారా లేదా అనేటటువంటిది హానెస్టీగా చెప్తా. మీరంత హానెస్టీగా చెప్పారు కదా, నేను కూడా అంత హానెస్టీగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. కథ విషయానికి వస్తే కోమల్ డైరెక్టర్ మన విశ్వక్సేన్ అనమాట. తనేంటంటే స్ట్రగులింగ్ డైరెక్టర్ కూడా కాదు, అప్కమింగ్ సినిమా. అసలు అప్కమింగ్ సినిమాకే తనకి 4 కోట్లు ఇచ్చుడు ఏందో, 4 కోట్లు సరిపోవంటే ఇంకో 4 కోట్లు ఇచ్చుడు ఉందో, ఆ 4 కోట్లు సరిపోవంటే ఇంకో 4 కోట్లు ఇస్తారు. ఈ విధంగా తన దగ్గర ఒక ప్రొడ్యూసర్ అయితే లాక్ అవుతారు అనమాట. ఆయన మన నరేష్ గారు, ఆయన పెద్ద ప్రొడ్యూసర్. మధ్యన మన దిల్ రాజు గారి ఎంట్రీ ఉంటుంది, నాగవంశీ గారి ఎంట్రీ ఉంటుంది. ఈ కోమల్ బాయ్ వాళ్ళ కాల్ చేస్తా అంటే మీరు నా ఫోన్ ఎత్తొద్దు, మీరు నాకు ఫోన్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు ఏలేదో చెప్తారనమాట. సో మన స్ట్రగ్లింగ్ డైరెక్టర్ 4 కోట్లతో సినిమా తీస్తా అని చెప్పి ఆల్మోస్ట్ 10-20 కోట్లు అయితే తనైతే చేసేస్తారు. దానివల్ల ఈ నరేష్కే స్ట్రెస్, అందరికీ హార్ట్ అటాక్ వస్తుంది కదా, కానీ ఇది కామెడీ సినిమా కదా, హార్ట్ అటాక్ అంటే బాగోదని చెప్పి స్ట్రెస్ వచ్చి పడిపోయిండు అని చెప్పి ఇది చేస్తారనమాట. ఆ తర్వాత మన ప్రొడ్యూసర్ వాళ్ళ డాటర్ హీరోయిన్ ఉంటుంది, తను సినిమాని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలి అని చెప్పి మన విశ్వక్సేన్తో మన డైరెక్టర్తో అయితే అగ్రిమెంట్ కుదిరించుకుంటుంది. సో మళ్ళీ 4 కోట్లు మన హీరో అయితే రుతుడు, 4 కోట్లు కుదరదు, నీకు ₹1,00,00,000 ఇస్తా, సినిమా అయితే కంప్లీట్ చేయంటారు. సో మన నరేష్కి అయితే వేరే ఆప్షన్ లేదు, హీరోయిన్ కూడా వేరే ఆప్షన్ లేదు, తనే సినిమా కంప్లీట్ చేయాలి. సో తను సినిమా కంప్లీట్ చేసినా లేదా. మధ్యలో జేకే అబ్బో ఆ రొట్టనైతే తట్టుకోలేను భయ్యా. నిజంగా అనిల్ రాయపూడిని అందరూ రొట్ట అంటారు, కానీ అసలు సెసలైనటువంటి రొట్ట డైరెక్టర్ మట్టికి మా అనుదీపే. నాకు నువ్వంటే చాలా ఇష్టం. లైక్ నీ సినిమాల కన్నా నేను ఆ జబర్దస్త్కి వస్తూ, ఈటీవీకి వస్తూ, సుమా గారితో చేసేటటువంటిది, అప్పుడప్పుడు మాట్లాడేటటువంటిది చాలా మంచిగా మాట్లాడుతావు, దానికి నేను పెద్ద ఫ్యాన్. నువ్వు మాట్లాడినటువంటి ఆ మాటలు రాసినారు కానీ సినిమాలో అలా ఆడిద్దిగా భయ్యా. ఏంది రేటింగు, ఏంది చెత్త రేటింగు. నేను మామూలుకే కాదు జేకే, నాకు కోపం వచ్చే అంతవరకే జే, కోపం వచ్చిందా జేకే, జే లేనంత వరకే కే, జే అబ్బో ఏందా చెత్త రేటింగు, నాకు అర్థం కావట్లా. ఇలా కూడా రాయచ్చా డైలాగులు, చాలా అంటే చాలా వరస్ట్గా ఉన్నాయి భయ్యా. ఇంకా మన లిటిల్ హార్ట్స్ సినిమా ఉంది కదా, అందులో కమీడియన్ ఉంటాడు, తన కామెడీ చాలా అంటే చాలా బాగుండింది. శ్రీకృష్ణ జయకృష్ణ అని ఉంటుంది తన పేరైతే ఐడియా అట్లా. తను కూడా ఈ సినిమాలో పెట్టారు, కానీ తను కూడా సరిగ్గా వాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కామెడీ ఎక్కడ వేళ స్టార్టింగ్ నుండి ఎండ్ అయిన దాకా నేనైతే కనీసం మూతి మీద నాకు చిరునవ్వు కూడా రాలా భయ్యా.
అంత వరస్ట్ రేటింగు, అంత వీక్ రేటింగు. మీరు కామెడీనే మేము టార్గెట్ చేశారు, కామెడీ సినిమా తీద్దాం అనుకున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎమ్మటే హైపరాది గారి దగ్గరికి వెళ్ళాలి. హైపరాది గారు అంటున్నా, ఇంకా అర్థం చేసుకోండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మేము కామెడీ సినిమా తీస్తున్నా, ఒక స్క్రిప్ట్ రాసేసామి అంటే నిజం చెబుతున్నా ఈ సినిమా కన్నా బెటర్ స్క్రిప్ట్ తనైతే రాసేస్తాడు. అడుగడుగున పంచులు రాసేస్తాడు, అడుగడుగున మనం నవ్వేలాగా మ్యూజిక్ రాసేస్తాడు, ఇవన్నీ రాసేస్తాడు. అది మీరు ఈ 100 రూపాయల దాంట్లో కనీసం ఆ 20 నిమిషాల స్క్రిప్ట్ ప్లే చేసినా చాలా బాగుండేది కదరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అంత విరక్తి వచ్చింది. నవ్వే రాలేదు భయ్య. ఎక్కడైనా సరే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే తలబట్టుకుంటున్నారు, ఇదేం సోదిరా అని చెప్పి అనుకుంటున్నారు, ఇది ఎక్కడ దారుణంరా అని చెప్పి అనుకుంటున్నారు. అనుదీప్ ఎంత వీక్ అయిపోయింది. విశ్వాక్ సేన్ ఆయనకేమో కామెడీ చేయడం రావట్లేదు, అనుదీప్కి ఏమో కామెడీ రాయడం రావట్లేదు. సరిపోయారు, సాగుతుంది మీ ఇద్దరికి అలా అనేటటువంటి ఫీలింగ్ అయితే మళ్ళీ కలిగింది. స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా నవ్వించారు అనేటటువంటి మ్యాటర్ పక్కన పెడితే విసిగించారు. ఆడియన్స్ పేషెన్సీని అయితే మరీ చెక్ చేశారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఓకే, దీనివల్ల ఇష్యూస్ అయినా కానీ నేను ఫేస్ చేస్తలే, కానీ దయచేసి ఇలాంటి సినిమాలు తీసి మా టైం వేస్ట్ చేయమాకండి, మీ డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి. మా ఈ డబ్బులే కదా. 120 రూపాయల టికెట్ నేను డైరెక్ట్గా థియేటర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నా. బాగానే వచ్చారు జనం అటు ఇటుగా. వాళ్ళందరి రియాక్షన్ అదే భయ్యా. ఆల్మోస్ట్ ఒక 50%లో 25% బుక్ అయింది అనుకో థియేటర్. 25%లో 20% ఇంటర్వెల్కే లేచి వెళ్ళిపోయారు. మిగిలిన 5% ఇంకా బాగుంటుందేమో అనేటటువంటి ఉద్దేశంతో అనుదీప్ మీద నమ్మకంతో వెయిట్ చేశారు. కానీ అందరికీ ఇలా మారి ఒరే రాడ్ అయితే కంకర్ రాడ్ అయితే దింపేటటువంటి ప్రయత్నం చేసిండు మన అనుదీప్. నిజంగా అసలు ప్రిన్స్ ఇంకా బాగా తీసావు కదా. అప్పుడు ప్రిన్స్ సినిమా చూసినప్పుడు నాకు నచ్చలా, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ప్రిన్స్ ఇంకొద్దిగా బెటర్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే అసలు అనుదీపేనా మన జాతిరత్నాలు సినిమా తీసింది అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. నవీన్ ఏమైనా ఇంటర్ఫీర్ అయ్యి ఈ కామెడీ ఎలా పెట్టాలి, ఈ కామెడీ ఎలా రాయాలి అనేటటువంటిది తను ఏదో చెప్పేటటువంటి ప్రయత్నం చేసి ఉంటాడు. అందుకే ఆ సినిమా అలా ఆడింది. అందుకే ఆ సినిమాకి 100 కోట్లు వచ్చాయి. లేకుంటే ఈ ఫంకీ లాగా, లేకుంటే ఇంకా అదేదో అంతకుముందు వచ్చిన ప్రిన్స్ లాగా అయిపోయేది. ఎనీవే మళ్ళీ నువ్వు నవీన్ పోలిశెట్టితోనే హిట్ కొట్టగలం అనుదీప్ అని చెప్పి నాకైతే అనిపించింది. తన హెల్ప్ తీసుకో, నువ్వు సినిమా రాసే ముందు తన యొక్క కామెడీ పెట్టేటటువంటి ప్రయత్నం చేయి, లేదా మళ్ళీ తన్నే హీరోగా ఒక సినిమాని దింపేటటువంటి ప్రయత్నం చేయి. అప్పుడు దాకా నువ్వైతే కష్టం అని చెప్పి నాకైతే మళ్ళీ అనిపిస్తుంది. ఇప్పుడు మన ఫంకీ మూవీలో విశ్వక్ సేన్ ఎలాగా స్ట్రగ్లింగ్ డైరెక్టర్ మన ప్రొడ్యూసర్ డబ్బులు అలా వేస్ట్ చేస్తుందో, అలా కూడా నువ్వు ఈ సినిమా అయితే లైక్ రియల్ లైఫ్లో కూడా నీ లైఫ్నే నువ్వు ఆ సినిమాలో తీసావా అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా లాజిక్స్ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి భయ్యా. అప్కమింగ్ డైరెక్టర్కి అవకాశం ఇచ్చడే ఎక్కువ, దాన్ని మిస్యూజ్ చేసి 4 కోట్లు ఆ విధంగా 20 కోట్లు వేస్ట్ చేసిన వాళ్ళని ఏమంటారు? అప్కమింగ్ డైరెక్టర్ అంటే ఎంత డిసిప్లిన్ ఉంటుంది. ఈ లాజిక్స్ అని నేను మాట్లాడానుకో, చెప్పే కదా 20-30 నిమిషాల వీడియో అయిపోద్ది, అందుకే ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా. ముఖ్యంగా నాగవంశీ గారు పాపం మీకు ఏమైందండి అసలు? లక్కీ భాస్కర్ ఎంత మంచి సినిమాలు తీశారు మీరు, అలాంటిది ఫంకీలు డాంకీలు మనకెందుకే? బడ్జెంట్గా మా ఎన్టీఆర్ అన్నతో, త్రివిక్రమ్ గారితో కలిపి గాడ్ ఆఫ్ వార్, లైక్ అల్లు అర్జున్ అన్న కలిపి మాస్ ఆఫ్ వార్ అని చెప్పి ఒక మంచి పీరియాడిక్ టైపు 1000 కోట్లు పెట్టి తీస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నా. దిల్రాజ్ గారు వస్తారు, నాగవంశీ గారు వస్తారు, ఎలా విజిల్స్ పడాలి, వాళ్ళంతా ఎంత మేమ్ టెంప్లెట్స్ మనకి, వాళ్ళంతా సోషల్ మీడియాలో అలా ట్రెండింగ్ ఉంటారు. వాళ్ళు వచ్చినా కానీ ఒక్కడ అరవట్ల. అప్పటికే ఆడియన్స్ లైక్ ఫస్ట్ 10 మినిట్సే అలిసిపోతారనమాట. ఇంకా తర్వాత వాళ్ళు వచ్చేంది రాపోతే ఏంది. జయకృష్ణ కామెడీ కూడా సరిగ్గా వాడుకోలేదంటే ఇంకా అనుదీప్ని ఏమనేటటువంటిది మీరే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రివ్యూ. మీకు రివ్యూ ఏ విధంగా అనిపించింది, మరి సినిమా చూసారా లేదా, చూస్తే మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేటటువంటిది మీ హానెస్ట్ ఒపీనియన్ కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, నమస్కారం.